ఈ మాటలే ఇంకొక దైవజనుడు బలంగా వాడబడుతూ ప్రపంచంలో వాడబడుతున్న ఆ దైవజనుడు చెప్తే, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 విషయాలు ఆయన చదివించి చెబితే, సెలబ్రేట్ దైవజనుడు చెప్తే గొప్ప మాటలు చెప్పాడు. నిజమా కాదా? మీ ఎదుటగా ఎప్పుడు కనపడుతూ, వీధిలో కనపడుతూ, మీ ఇంటికి వచ్చి కనపడుతూ, మీతో మాట్లాడుతూ కనపడుతూ, మీకు జ్వరం వచ్చినప్పుడు కనపడుతూ, తలనొప్పి వచ్చినప్పుడు కనపడుతూ, కాలు నొప్పులు వచ్చినప్పుడు కనపడుతూ, ఊకూక మాట్లాడుతూ, ఊకూక నడిపిస్తున్న దైవజనుడు చెబితే ఇది అదే సెలబ్రేట్ ప్రపంచంలో చెప్పుకుంటున్న దైవజనుడు ఇదే మాట, గొప్ప మాటలు చెప్పాడు దైవజనుడు. అదే మాట, ఆ మాట బలమైంది. ఎవ్వరు చెప్పలేని మాటలు ఆయన నోట్లోంచి వచ్చాయి. వజ్రాల్లాగా, వైడూర్యాలాగా, కెంపుల్లాగా, మాణిక్యాల్లాగా. ఎక్కడ చెప్పినా, ఏ చోట చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలా. గట్టిగా చెప్పకపోయారా? చెప్పేదేదో. హల్లెలూయా. మనం చూసే విధానం అది. బైబిల్ ఎక్కడైనా ఒకటే, కానీ మనం ఎంచుకుంటున్న విధానం అది, తలపోసి ఆలోచిస్తున్న విధానం అది. దూరపు కొండలు నునుపనే విషయాన్ని నీ హృదయంలోకి తెచ్చుకోలేకపోతున్నా. ఆ సెలబ్రేట్ దైవజనుడు నీకు జ్వరం వస్తే వచ్చి ప్రార్థన చేస్తాడా? తలనొప్పి వస్తే ప్రార్థన చేస్తాడా? కాళ్ళు ఇరిగితే ప్రార్థన చేస్తాడా? చెప్పరండి. తుమ్మొస్తే, జలుబు వస్తే వచ్చి నీతో మాట్లాడతాడా నీ ఇంట్లో కూర్చొని?